పురాణాల్లో అత్యంత ప్రాచీనమైన ఋషుల్లో కశ్యప మహర్షి ఒకరు. భారతీయ ఇతిహాసాల్లో వివరించినట్లుగా కశ్యప మహర్షి పాత్ర సృష్టి రహస్యాలు బయటపెడుతుంది. కాగా సప్త ఋషుల్లో కశ్యప మహర్షి ఒకరు. ఈయనని మానవజాతికి మూలపురుషుడుగా పేర్కొన్నారు. ఋగ్వేదం ఈయనను సప్త మానవాళికి తండ్రిగా పేర్కొంది. కశ్యపుడు మరీచి అనే ఋషికి జన్మించారు. కశ్యపుని జీవితం ఆధ్యాత్మిక ధర్మంలో సాగింది. అతని బోధనలు, తత్వశాస్త్రం గురించి అనేక హిందూ గ్రంథాల్లో, పురాణాల్లో ప్రస్తావించారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందికి కశ్యప మహర్షి బోధనలు స్ఫూర్తినిచ్చాయి. కశ్యపుడు చిన్నతనంలో ఉన్నప్పుడే దైవిక సత్యాన్ని అర్థం చేసుకోవడంలో ఎంతో ఆసక్తి కనబర్చారు. కశ్యపుడు తెలివితేటలు అపారమైనవి. ఆధ్యాత్మికత పట్ల ఆయనకున్న మక్కువ అతని ఆదర్శ విద్యార్థిగా మార్చింది. అతని ఆధ్యాత్మిక ప్రయాణంలో అతని తండ్రి మరీచి మార్గనిర్దేశం చేశారు. కశ్యప తన తాత్విక మేధస్సును పెంపొందించుకున్నారు. తాను నేర్చుకున్న బోధనలతో వేదాలు, ఇతర హిందూ గ్రంథాల్లో ప్రావీణ్యం సంపాదించారు. కశ్యప మహర్షి జీవితం ఎన్నో సవాళ్లతో కూడింది. సన్యాసం, భక్తి ధ్యానంతో నిండిపోయింది. అతని అసాధారణ జ్ఞానం ఆధ్యాత్మిక పరాక్రమాన్ని సాధించడానికి నాందయ్యింది. ఇదే కశ్యప మహర్షికి మహాజ్ఞాని అనే హోదాను సంపాదించి పెట్టింది. ఇక మనం కశ్యప మహర్షి వివాహం, తన సంతానం గురించి తెలుసుకుందాం. కశ్యప మహర్షి వ్యక్తిగత జీవితం ఆయన జ్ఞానం వలె చాలా విశాలమైనది. అతని వైవాహిక జీవితం ఆత్మ కలయికలు మాత్రమే కాదు, దైవిక పౌరాణిక జీవుల పుట్టుకను గుర్తించాయి. ఇవి విశ్వంలోని కశ్యపుని ప్రభావాన్ని మరింత పెంచాయి. బ్రహ్మాండ పురాణ ప్రకారం కశ్యపునికి 13 మంది భార్యలున్నారు. దక్ష ప్రజాపతి తన 13 మంది కుమార్తెలు అయిన అదితి, దితి, ధను, కదురు, అరిష్ట, సురస, సురభి, వినుత, తామర, క్రోధవసు, ఇర, కష మరియు మౌని. ఇక కశ్యపుని సంతానంలో కొంతమంది గురించి తెలుసుకుందాం. అదితి దేవతల తల్లి. వివస్వత్ అంటే సూర్యభగవానుడు, ఇంద్రుడు, వర్ణుడు మరియు వీరితో సహా 12 మంది దివ్యమైన వ్యక్తులకు జన్మనిచ్చారు. ఇక దితి, ధను వీరు దైత్యులు, దానవులకు తల్లులయ్యారు. పురాణాల్లో దేవతలు, దానవులు దితి, అతిథి వల్ల కలిగిన సంతానం. వినత, కుద్ర పక్షి సర్పజాతులకు జన్మనిచ్చారు. దివ్య పక్షి అయిన గరుడ పక్షి అనగా విష్ణుమూర్తి వాహనం, సముద్ర మదనంలో ఉపయోగించబడ్డ వాసుకి సర్పము, వినుత, క్రుద్ర సంతానము వీరు. ఇక తామరతో కశ్యప కలయిక వల్ల పక్షి, మృగజాతులకు జన్మనిచ్చారు. ఇక సురభి ఆవులకి, గేదెలకి తల్లి అని పురాణాల్లో చెప్తున్నాయి. ఈమె ద్వారా ఆవులు, గేదెలు, రుద్రులు కలిగారు. కశ్యప మహర్షి యొక్క ఈ విస్తారమైన వంశంలో దేవతలు, రాక్షసులు, పక్షులు, జంతువులు, పౌరాణిక జీవులు ఉన్నాయి. తద్వారా అతని హిందూ మతం ప్రకారం ప్రపంచ పూర్వీకుల్లో ఒకరిగా పురాణాలు చెప్తున్నాయి. కశ్యప మహర్షి కేవలం జీవులకు తండ్రి మాత్రమే కాదు, ఈ ప్రపంచానికి ముఖ్యమైన ఆలోచనలు, జ్ఞానాన్ని పంచే తెలివైన ఉపాధ్యాయుడిగా కూడా ఉన్నారు. కశ్యప హిందూ తత్వశాస్త్రం, ఆధ్యాత్మికత, వైద్యానికి గణనీయమైన కృషి చేశారు. కశ్యపుని బోధనలు ఎన్నో విస్తారమైన విషయాలు తెలియజేశాయి. ఋగ్వేదంలో కశ్యపుని శ్లోకాలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. అతని శ్లోకాలు ప్రధానంగా విశ్వం, దేవతలు స్వీయ స్వభావాన్ని అర్థం చేసుకునేందుకు దోహదం చేశాయి. అంతేకాదు వారి ఆధ్యాత్మిక ప్రయాణంలో మానవాళికి మార్గనిర్దేశం చేశాయి. కశ్యప మహర్షి కుమారుడైన వామనితో ధర్మం గురించి చెప్పిన ఉపన్యాసం చాలా గొప్పది. భాగవత పురాణాల్లో వర్ణించినట్లుగా వామనుడు బలిచక్రవర్తిని 3 అడుగులు అడగాలని నిశ్చయించుకుంటాడు. కశ్యపుడు అతనికి సత్యం, నీతి సూత్రాలపై బోధనలు చేస్తారు. వారి మధ్య ఈ సంభాషణ పరిస్థితులతో ఎలాంటి సంబంధం లేకుండా ధర్మాన్ని నిలబెట్టడంపై లోతైన జ్ఞానాన్ని వివరిస్తాయి. అంతేకాక కశ్యప ప్రాచీన భారత వైద్య రంగానికి కూడా ఎంతో కృషి చేశారు. వృద్ధ జీవక్రియ తంత్రం అనేది కశ్యప సంహిత ఆయుర్వేదం యొక్క ముఖ్యమైన శాస్త్ర గ్రంథంలో ఒకటి. ఈ గ్రంథంలో ప్రత్యేకంగా కౌమార భృత్య లేదా పీడియాట్రిక్ పై దృష్టి పెట్టారు. ఇది చిన్నపిల్లల్లో వ్యాధులు, వాటి లక్షణాలు, రోగ నిర్ధారణలు, చికిత్సల గురించి వివరణాత్మకంగా తెలియజేస్తుంది. అయితే కశ్యపుని జీవితం ఎన్నో పరీక్షలు ఎదుర్కొంది. అతని కుమారులైన దేవతలు, అసురుల మధ్య సంఘర్షణలు కశ్యపునికి నిరంతరం ఆందోళన కలిగించేవి. కశ్యప మహర్షి పలువురకు ఎంతో మేలు చేసినప్పటికీ ఆయన ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. దేవతలు, రాక్షసులతో కశ్యపుని పిల్లలు తగాదాలు తాను ఎదుర్కొన్న సమస్యల్లో అతిపెద్దవి. ఈ తగాదాలు చాలా విధ్వంసాన్ని కలిగించాయి. అవి చూసిన కశ్యపుడు ఆవేదన గురయ్యారు. అయినా కూడా కష్ట సమయాల్లో కశ్యపుడు తన పిల్లలకు, తన చుట్టూ ఉన్న ఇతరులకు బోధించడం, మార్గనిర్దేశం చేయడం మాత్రం మానుకోలేదు. తన జ్ఞానాన్ని ఉపయోగించి వారి సమస్యలను శాంతియుతంగా పరిష్కరించేవారు.
ఇక కశ్యపుని మరణం గురించి మనకి ఎక్కడా గ్రంథాల్లో స్పష్టంగా లేదు. అయినప్పటికీ హిందూ సాంప్రదాయం ప్రకారం కశ్యపుడు వంటి గొప్ప ఋషులు భూమిపై తర్వాత కాలంలో ఒక దైవిక శక్తిగా అవతరిస్తారని నమ్ముతారు. విశ్వాన్ని సృష్టించినట్లు వారు విశ్వసించే అదే శక్తివంతమైన శక్తిలో భాగం అవుతారని దీని అర్థం. కశ్యప మహర్షి వారసత్వం తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంది. ఋగ్వేదం, కశ్యప సంహిత వంటి పవిత్ర గ్రంథాల్లో కనిపించే అతని బోధనలు నేటికీ అధ్యయనం చేస్తూ అనుసరిస్తున్నారు. అంతేకాదు, పూర్వీకుడుగా కశ్యపుని పాత్రను ఎంతో గౌరవిస్తున్నారు. కశ్యపుని మరణం తర్వాత కూడా అతని జ్ఞానం, కథలు వారి జీవిత ప్రయాణం గురించి ప్రజలకు మార్గనిర్దేశం చేశాయి. విధులు, ధర్మానికి ఉన్న ప్రాముఖ్యత, జ్ఞానం యొక్క శక్తిని గుర్తుచేస్తాయి. సనాతన ధర్మం ప్రపంచానికి ఒక వరం లాంటిది. సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మేము అన్టోల్డ్ స్టోరీస్ ఫ్రమ్ హిందూయిజం, వేదిక్ ఫ్యాక్ట్స్, ధర్మ సందేహాల ద్వారా మనలో చాలా మందికి తెలియని విషయాలు చెప్తూ జాగృతిపరిచే ప్రయత్నం చేస్తున్నాము. సనాతన గొప్పతనాన్ని చాటేందుకు వీడియోస్ను లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు సపోర్ట్ ఇవ్వండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకోండి.